హైదరాబాద్ తెలంగాణ రాజధాని. ఆధునికత మరియు చరిత్రల మధ్య సమతుల్యం కాపాడుకున్న మహానగరం. దాని వీధుల్లో రాత్రి సమయంలో మెరిసే నియాన్ లైట్లు, హుస్సేన్ సాగర్ దగ్గర వెలుగు మరియు నీడల ఆటలు, బిర్యానీల వాసనలు మరియు ట్రాఫిక్ హార్న్ల శబ్దాలు, ఇవన్నీ ఈ నగరాన్ని జీవవంతంగా చేస్తాయి. కానీ ఈ ఉపరితల సౌందర్యం కింద ఒక రహస్య ప్రాంతంలో ఒక షాడో డిస్ట్రిక్ట్ దాగి ఉంది. అక్కడ మార్గాలు చిక్కగా ముడిపడి ఉంటాయి, గోడలు మునిగిపోయినట్టుగా కనిపిస్తాయి, మరియు దాని యొక్క ప్రతి మూలలో బాధలు మౌనంగా కేకలు విలపిస్తూ కొట్టుకుంటాయి. ఈ రహస్య ప్రపంచంలో మానవత్వం కనుమరుగవుతుంది మరియు అక్కడ బతుకులు కేవలం లావాదేవీలుగానే మారిపోతాయి. ఇక్కడే మన కథ మొదలవుతుంది. ఒక మనిషి బలంగా నిలబడి న్యాయం కోసం పోరాడుతున్న కథ. అతని పేరు శ్రీనివాస్ రెడ్డి. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన ఐపీఎస్ అధికారి. తెలంగాణ క్యాడర్కు చెందినవాడు. అతడి జీవితం ఒక యుద్ధ కథ. మాఫియాలు, భ్రష్టాచారం, అన్యాయాలతో నడిచే అనంతమైన పోరాటం. ప్రతి పోస్టింగ్లో అతడు చట్టాన్ని దృఢంగా పట్టుకొని దుష్టులను లైన్కు తెచ్చేవాడు. కానీ హైదరాబాద్లో అతడి యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఒక సాధారణ సాయంత్రం అతడి ఆఫీస్ ద్వారాన్ని తట్టిన ఇద్దరు గుర్తులు అతని జీవితాన్ని ఎప్పటికీ మార్చేశాయి. అది సెప్టెంబర్ నెలలో ఒక వర్షపు సాయంత్రం. ఆకాశం మబ్బులతో నిండి వర్షం సన్నగా కురుస్తోంది. నగరం మొత్తం తడిసి ముద్దవుతున్నట్టుగా అనిపిస్తోంది. శ్రీనివాస్ రెడ్డి తన పోలీస్ స్టేషన్ ఆఫీస్లో కూర్చొని డెస్క్ మీద పేర్చిన ఫైళ్లను పరిశీలిస్తున్నాడు. అతడి మనసు ఎప్పట్లాంటిది, క్రమశిక్షణతో నిండినది. కానీ లోపల ఒక మృదుత్వం దాగి ఉంది. కరీంనగర్ గ్రామాల్లో పెరిగిన అతడు తల్లిదండ్రుల నుంచి న్యాయం గురించి ఎంతో గొప్పగా నేర్చుకున్నాడు. చిన్నప్పుడు తల్లి చెప్పే కథల్లో న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తుంది అని, కానీ వాస్తవ జీవితంలో అది పోరాటంతోనే వస్తుంది అని అతడు తెలుసుకున్నాడు. న్యాయం దేవుని మాదిరిగా ఉండాలి, కానీ మనిషి మాదిరిగా తాకాలి అని అతడి యొక్క తల్లి చెప్పేవారు. ఆ మాటలు అతడి హృదయంలో లోతుగా నాటుకున్నాయి. మరియు ఇప్పుడు ఆ మాటలు అతడి యొక్క ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అతడి డెస్క్ మీద ఒక పాత ఫోటో, తల్లిదండ్రులతో కలిసి తీసుకున్నది, అతని మనసును మెత్తగా చేస్తుంది. కానీ ఆ ఫోటోకు పక్కనే పడిన రిపోర్ట్లు అతడిని మళ్ళీ యుద్ధవీరుడిగా మారుస్తున్నాయి. అప్పుడు ద్వారం తట్టిన శబ్దం వినిపించింది. సార్ అంటూ, ఇద్దరు మహిళలు మీతో మాట్లాడాలని వచ్చారు, మీ ఒక్కరితోనే అని చెప్పారు. కానిస్టేబుల్ చెప్పాడు ఆ విధంగా. రెడ్డి కనుబొమ్మలు ఎత్తి చూశాడు ఆశ్చర్యంగా. పంపు లోపలికి అన్నాడు. లోపలికి వచ్చిన ఆ ఇద్దరు మహిళల వయసు 28 నుంచి 30 మధ్య. ఒకరు షీల మరొకరు శాలిని. వాళ్ళ ముఖాలు పాలిపోయి ఉన్నాయి, కళ్ళు ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి, చేతులు కంపిస్తున్నాయి. వాళ్ళు ఆ షాడో డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, ఆ రెడ్ లైట్ ప్రాంతం. ఇక్కడ మనుషులు వస్తారు, కానీ మానవత్వం పోగొట్టబడుతుంది. వాళ్ళ దుస్తులు సాధారణమైనవి, కానీ వాళ్ళ కళ్ళల్లో భయం మరియు ఆశ మిళితమై ఉన్నాయి. వాళ్ళు బయట వర్షంలో తడిసి కానిస్టేబుల్ను రిక్వెస్ట్ చేస్తూ ఎంత బాధపడ్డారో ఆ బాధ ఇప్పుడు వాళ్ళ ముఖాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటి చెప్పండి అని రెడ్డి మృదువుగా అడిగాడు. వాళ్ళను కూర్చోమని సూచించాడు. ఒక కప్పు టీ తాగమని చెప్పాడు. షీల మొదట మాట్లాడింది. ఆమె గొంతు వణుకుతోంది, కానీ ధైర్యంగా, సార్, మేము ఆ షాడో ప్రాంతం నుంచి, మా జీవితం నరకం, మీరు న్యాయం చేస్తారని విన్నాం, మా కోసం, మా సోదరుల కోసం. ఆమె మాటలు ఆగిపోయాయి, కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. రెడ్డి సంకోచించాడు, కానీ వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకున్నాడు. కానిస్టేబుల్ బయటకు వెళ్ళు, ద్వారం మూసేయ్ అన్నాడు. గదిలో ఒక్కడే మిగిలాడు మరియు ఆ ఇద్దరు నిశ్శబ్దంలో వాళ్ళ బాధలు మరింత బిగ్గరగా వినిపించాయి. వర్షం శబ్దం బయటకు వినిపిస్తోంది, కానీ లోపల ఆ బాధ శబ్దాలు మరింత గట్టిగా. షీల ఆమె దుస్తులను కాస్త పైకి ఎత్తింది. రెడ్డి కళ్ళు విశాలమయ్యాయి, హృదయం ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. ఆమె శరీరంపై ఒక పాత గాయం, పళ్ళతో కొరికి మాంసం తీసేసినట్టు నిలువెత్తు గుర్తు, జీవితాన్ని తడబడి చెప్పే ఒక కథ.
కడుపు మీద, వీపు మీద సిగరెట్ కాల్చినట్టు అనేక గాయాలు. ప్రతి గాయం ఒక రాత్రి భయానకతను గుర్తుకు చేస్తోంది. ఒక అరాచక రాజ్యాన్ని చిత్రిస్తోంది. ఇది ఇది ఎవరు చేశారు అని రెడ్డి అడిగాడు. అతడి మాటల్లో ఆవేశం మరియు బాధ మిళితమై ఉన్నాయి. ఆమె కళ్ళల్లో జల్లులు. సార్, ఇది ఏమీ కాదు. మా శరీరం మీద ఇంకా ఎన్నో మీరు చూడలేరు. కానీ చూపిస్తాం, సంకోచం లేదు మాకు. మా మాట వినండి, మా బాధను అర్థం చేసుకోండి అని. ఆమె మాటలు అతడి యొక్క హృదయాన్ని కలిచివేశాయి. ఆ బాధలు అతడి మనసును కదిలించాయి. అతడి చేతులు కంపించాయి. శాలిని మాట్లాడింది. ఆమె యొక్క గొంతు కూడా కంపిస్తోంది. అక్కడ 5,000 మంది మేమంటే మేమే, కానీ మాకంటే ఘోరంగా బ్రతుకుతున్న వాళ్ళు వందలు. కొత్తగా తీసుకొచ్చి బలవంతంగా రోజుకు 10-12 మంది మాదక ద్రవ్యాలు కొట్టి వాళ్ళు మతిస్థిమితం లేక మేము మనుషులం కాదు వస్తువులం అన్నట్టు. వాళ్ళ మాటలు రెడ్డి హృదయాన్ని కదిలించాయి. అతడి మనసులో ఒక తుఫాను మొదలైంది. అతడు ఒక మహిళా డిప్యూటీ ఎస్పీ లతా మేడంను పిలిచాడు. మేడం, ఇది తీవ్రమైన విషయం. వాళ్ళను చూసి నివేదిక ఇవ్వండి. నేను సంకోచపడతాను అన్నాడు. లతా మేడం ఒక ధైర్యవంతురాలు. వాళ్ళిద్దరిని ఒక ప్రైవేట్ గదికి తీసుకువెళ్ళింది. ఆమె మనసులో కూడా ఆ బాధలు కలచివేస్తున్నాయి. అక్కడ షీలా మొదట తన శరీరపు గుర్తులు చూయించడానికి. ఆమె శరీరం ఒక యుద్ధభూమి. ప్రతి శరీర పార్ట్లో గాయపు గుర్తులు, కడుపు మీద కత్తి గాయాలు, వీపు మీద సిగరెట్ కాల్చిన గుర్తులు. ఇది మొదటి కస్టమర్. అతడు మనిషి కాదు, జంతువు అని ఆమె చెప్పింది. ఆమె మాటల్లో బాధ మరియు ఆగ్రహం మిళితమై ఉన్నాయి. శాలిని తర్వాత అన్నది, ఇవన్నీ అత్యాచారం. ఇంత అత్యాచారం నాపై చేశారు అంటూ చెప్పింది. లతా మేడం వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఆమె మొహం ఎంతో పాలిపోయింది. హృదయం కలచివేయబడింది. గొంతులో ఏదో దట్టంగా ఉంది. స్ప్రే కొట్టేవారు. శరీరం గడ్డిలాగా మూర్చపోయేదాన్ని. కొన్ని నెలల తరబడి నాకు స్పృహ వచ్చేది కాదు. స్పృహకి వచ్చినప్పుడు అలవాటు అయిపోయింది. ఏం చేయాలి అంటూ ఆమె మాటలు ముగిసేసరికి లతా మేడం కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. వాళ్ళిద్దరినీ గట్టిగా హత్తుకొని, మీరు ధైర్యంగా ఉన్నారు, ఇక నుంచి మేమే మీ రక్షకులం అని వారికి ధైర్యాన్ని చెప్పింది. ఆమె యొక్క మాటల్లో మాతృత్వం మరియు ఆప్యాయత ఉట్టిపడుతున్నాయి. ఆ క్షణం ఆ గది బాధలు మరియు ఆశలతో నిండి ఉంది. బయటకి వచ్చి లతా మేడం రెడ్డికి చెప్పింది, సార్, ఇది మానవ అక్రమ వ్యాపారం. మా డిపార్ట్మెంట్లోనే సమాచారకులు ఉన్నారు, కానీ ఇది పెద్ద జాలం. మీరు చూడాలి, అప్పుడే అర్థమవుతుంది అని. రెడ్డి ధైర్యం చూసుకొని తానే వెళ్ళి చూశాడు. ప్రతి గాయం ఒక కథ, ఒక బాధను చిత్రిస్తోంది. ప్రతి గుర్తు ఒక అరాచకం, ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసిన గాయం. అతడి యొక్క కళ్ళల్లో కన్నీళ్లు. హృదయం ఎంతో కలచివేయబడింది. ఇంతకాలం ఈ నగరం ఇలా బ్రతుకుతోందా? నేను మార్చేస్తాను అని దంతాలు కొరికాడు. అతడి మాటల్లో నిశ్చయం మరియు ఆవేశం ఉట్టిపడుతున్నాయి. ఆ రాత్రి అతడు నిద్రపోలేదు. మనసులో ప్రణాళికలు తిరుగుతూ ఉన్నాయి. అదే రాత్రి రెడ్డి ప్రణాళికలు వేశాడు. మొత్తం 80 మంది పోలీసులు, అందులో సగం మహిళలు, 4 బృందాలు. ప్రతి బృందం ఒక దిశ నుంచి దాడి చేయడానికై సిద్ధం. షీలా, శాలిని నుంచి 101 పేర్లు తీసుకున్నారు. దళార్లు, కొట్టు మాలికులు, అక్రమ వ్యాపారులు. రహస్యం ఎవరికీ తెలియకూడదు అని ఆదేశాలు. రెడ్డి తన డైరీలో రాశాడు, ఈ రాత్రి న్యాయం మొదలవుతుంది, ఈ బాధలు ముగుస్తాయి అని. ఆ రాత్రి అతడు తన గ్రామం గురించి ఆలోచించాడు. అతడి యొక్క తల్లి మాటలు అతడి చెవుల్లో, మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. రాత్రి 2 గంటలు. ఆ షాడో డిస్ట్రిక్ట్ మార్గాలు నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దంలో ఒక తుఫాను మొదలైంది. పోలీస్ సైరన్ల దాడి. బృందాలు ప్రతి మూలం. చుట్టూ కొట్టులు గుర్తించబడ్డాయి. భూగర్భ గదులు తెరవబడ్డాయి. 12 మంది దళార్లను పట్టుకున్నారు. వాళ్ళ ముఖాల్లో భయం మరియు ఆశ్చర్యం. 20 మంది కొత్త మహిళలు, చాలామంది చిన్న పిల్లలు. బంధాలు తెచ్చి బయటకు తీసుకొచ్చారు వారిని. ఆమె కళ్ళు విశాలం, భయంతో కలిసిన ఆశ, ఒక కొత్త జీవితాన్ని ఆశిస్తున్నాయి వారిలో. ఉదయం 8 గంటల వరకు ఆపరేషన్ కొనసాగింది.
రెడ్డి తన బృందంతో మాట్లాడాడు. ఇది మన విజయం కాదు, ఇది మా బాధ, మా బాధ్యత అని. ఆ ఉదయం సూర్యోదయం అతడి మనసులో కొత్త ఆశను తెచ్చింది. మరుసటి రోజు రక్షించబడిన మహిళలతో మాట్లాడారు. కౌన్సెలింగ్, వైద్య పరీక్షలు, ప్రతి మహిళ బాధను విన్నారు. ఒక మహిళ సౌమ్య ముందుకు వచ్చింది. ఆమె మొహం చూసి రెడ్డి ఆశ్చర్యపోయాడు. సౌమ్య, నువ్వు మా గ్రామం పక్కనే ఉన్న ఊరి అమ్మాయివి కదా, హై స్కూల్లో కలిసి చదివాం అన్నాడు. ఆమె కళ్ళల్లో గుర్తు మెరిసింది. ఏడుస్తూ కాలు పట్టుకుంది. అన్నయ్య, 6 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ అయినప్పుడు ఒక బంధువు ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి అమ్మేశాడు. రోజు యాతనలు, బాధలు. మీరు వచ్చారు దేవుడు మీ రూపంలో అంటూ రెడ్డి ఆమెను గట్టిగా ఓదార్చాడు. అతడి కళ్ళల్లో కన్నీళ్లు. నువ్వు ఇక ఒంటరిగా లేవు, నేను ఉన్నాను అని. ఆ క్షణం ఆ గది భావోద్వేగాలతో నిండి ఉంది. గతం మరియు భవిష్యత్తు కలిసి. 4 రోజులు ఆపరేషన్ కొనసాగింది. ప్రతిరోజు కొత్త కొత్త రహస్యాలు బయటపడ్డాయి. 92 మహిళలు రక్షించబడ్డారు. 30 మంది అరెస్ట్ అయ్యారు. అక్రమ వ్యాపారులు ఒక్కొక్కరు దేశవ్యాప్త జాలంలో భాగం. ప్రేమ, ఉద్యోగం, వివాహ వాగ్దానాలతో మోసం చేసి తీసుకొచ్చేవారు. రెడ్డి వాళ్ళతో మాట్లాడినప్పుడు, మీరు మనుషులను విక్రయించారు, ఇప్పుడు చట్టం మీకు శిక్షను అలవాటు చేస్తుంది అన్నాడు. అతడి మాటల్లో న్యాయం మరియు తీవ్రమైన ఆగ్రహం. ఆ తర్వాత రక్షించబడిన మహిళల కోసం ప్రణాళికలు, కౌన్సెలింగ్ సెషన్లు, మానసిక ఆరోగ్య సహాయం, ప్రతి మహిళకు కొత్త జీవితం. చాలామంది తల్లిదండ్రులను సంప్రదించారు. కొందరు ఇంటికి వెళ్ళారు. కానీ కొందరు, ఇంతకాలం తర్వాత ఎలా వారికి మొహం చూపిస్తాం, కుటుంబం మమ్మల్ని మర్చిపోయి ఉంటుంది అన్నారు. వాళ్ళ మాటల్లో బాధ మరియు భయం. వాళ్లకు ప్రభుత్వ ఆశ్రయాలు, ఉద్యోగ శిక్షణ ఏర్పాటు చేశారు. షీలా, శాలిని తమ గ్రామాలకు వెళ్లారు. తల్లిదండ్రులు వచ్చి వారిని గట్టిగా హత్తుకున్నారు. మా కూతురు తిరిగి వచ్చింది అని ఏడ్చారు. ఆ క్షణం భావోద్వేగాలతో నిండి ఉంది. కుటుంబాలు మళ్లీ ఏకమయ్యాయి. రెడ్డి కొత్త నియమాలు విధించాడు. ఈ నియమాల వల్ల ఆ ప్రాంతంలో కొంచెం శ్వాస తీసుకున్నట్టయింది. మహిళలు రెడ్డిని దేవునిలో పూజించారు. మీరు మా రక్షకుడని చెప్పారు. వాళ్ళ మాటల్లో కృతజ్ఞత మరియు ఆశ. కానీ అసలు కథ సౌమ్యతో మొదలైంది. రెడ్డి ఆమెను కరీంనగర్ తీసుకువెళ్లాడు. ఆమె తల్లిదండ్రులు 6 సంవత్సరాలు ఎంత వెతికినా దొరకలేదు. మా సౌమ్య, మా జీవితం తిరిగి వచ్చింది అని వారు ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం కన్నీళ్లు మరియు సంతోషంతో నిండి ఉంది. కొన్ని రోజులు అక్కడే ఉండి రెడ్డి ఆమెకు చెప్పాడు, సౌమ్య, నువ్వు నాతోనే రా అని. హైదరాబాద్లో ఉందాం, నీకు కొత్త జీవితం అని. ఆమె అనుమతించింది. ఇప్పుడు ఆమె అతడి ఇంట్లోనే ఉంటుంది. వంట చేస్తుంది. కరీంనగర్ స్పెషల్ దోశలు, ఇడ్లీలు, పులిహోర. అన్నయ్య, మీకు తెలంగాణ రుచి గుర్తుంటుంది కదా అని నవ్వుతూ చెప్పి అతడి మనసును ఆనందపరవశం చేస్తుంది. ఆమె ఆ షాక్ నుంచి కొంచెం కొంచెం కోలుకుంటుంది. రెడ్డి ఆమెను సోదరి మాదిరిగా చూస్తాడు. ఒక రక్షించిన గుర్తు, ఒక జీవితపు మలుపు మరియు ఒక కొత్త బంధం. కానీ ఈ కథలో ఒక రహస్యం దాగి ఉంది, ఒక భావోద్వేగపు మలుపు. కొన్ని నెలల తర్వాత ఒక రాత్రి రెడ్డి తన డైరీలో ఒక పాత ఫోటో చూశాడు. అది హై స్కూల్ కాలంలో లేనిది, సౌమ్యతో కలిసి తీసుకున్నది. ఆమె మెరుగుగా నవ్వుతోంది. ఆ ఫోటోలో ఆమె జీవితం నిండుగా ఉంది. కానీ అప్పుడు ఆమె డైరీలో ఒక పేజీ ఆమె రాసింది, అన్నయ్య వచ్చాడు, ఇప్పుడు సమయం. షీలా, శాలిని, మా ప్రణాళిక వర్క్ అవుతున్నాయి అని. అది చదివి రెడ్డి ఆశ్చర్యపోయాడు. హృదయం ఒక్కసారిగా ఆగినట్టు. సౌమ్య, ఆమె ముందుగానే ఆపరేషన్కి సిగ్నల్ ఇచ్చిందా అని అప్పుడే తెలుస్తుంది మలుపు. సౌమ్య ఆ రెడ్ లైట్ ప్రాంతంలో బలవంతంగా పడ్డప్పటికీ 3 సంవత్సరాలుగా ఒక రహస్య మిషన్లో ఆమె భాగమైంది. ఆమె ఒక స్వచ్ఛంద సంస్థకు లింక్ అయ్యి రహస్య సమాచారకారిణిగా పనిచేస్తుంది. తన బాధలను ఆయుధంగా మార్చి పోరాడుతుంది. షీలా, శాలిని ఆమె యొక్క పాత స్నేహితులు. ముందుగానే ప్రణాళిక చేసి రెడ్డి గురించి విని ఆమె సిగ్నల్తో ఆఫీస్కి వచ్చారు. అన్నయ్య, మీరు న్యాయదేవులు కాదు, మీరు మా హీరో. కానీ మేము కూడా పోరాడాము. ఈ ఆపరేషన్ మనందరం కలిసిన ప్రయత్నం అని సౌమ్య చెప్పింది. ఆమె మాటల్లో ధైర్యం మరియు భావోద్వేగం. రెడ్డి కళ్ళల్లో గర్వం. సౌమ్య, నువ్వు ఒక యోధురాలివి. నీ ధైర్యం జీవితాన్ని మార్చేసింది
అని ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. గతం యొక్క బాధలు మరియు భవిష్యత్తు ఆశల గురించి. మరియు అతడి మనసులో ఒక కొత్త బలం పుట్టింది. ఈ కథ న్యాయం ఒక్కడిగా రాలేదు. అది బాధల మధ్య దాగిన ధైర్యాలతో కలిసి వచ్చింది. భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఆ షాడో డిస్ట్రిక్ట్ ఇప్పటికీ రహస్యాలు కలిగి ఉంది. కానీ ఆ రహస్యాల్లో ఒక కాంతి మెరుస్తుంది. శ్రీనివాస్ రెడ్డి మరియు సౌమ్య లాంటి హీరోలది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: బాధలు ముగిసినప్పుడు కొత్త జీవితాలు మొదలవుతాయి. మరియు న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తుంది, భావోద్వేగాలతో కలిసి. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.